హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ఏబీవీపీ కమల్ సురేష్ గారు ఉన్నారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సో ప్రధానంగా ఇక్కడ తెలంగాణలో హైకోర్టు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 100 ఎకరాల భూమిని హైకోర్టుకి ప్రకటించిందో, దాని తర్వాత జియో నెంబర్ 55 అంతా కూడా పెద్ద గొడవ జరుగుతుంది. సో ప్రధానంగా అది ఏంటి, దాని గురించి ఎందుకు మీరు అంతలా పోరాడుతున్నారు? ముందుగా రెడ్డి, మీరు హైకోర్టు సంబంధించినటువంటి ల్యాండ్ పైన మీరు కావచ్చు ఈ ఇష్యూ పైన ఇంటర్వ్యూ చేస్తున్నది మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కొత్త హైకోర్టు కట్టాలి, నూతన హంగులతో కూడినటువంటి హైకోర్టును కట్టాలనేసి నిర్ణయం తీసుకుంది. కొత్త హైకోర్టు కట్టడాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ కొత్త హైకోర్టు కట్టాలని ఎంచుకున్నది జియో నంబర్ 55 జారీ చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉద్యానవన యూనివర్సిటీ ఉందో రాజేందర్ నగర్లో, ఆ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ ఏదైతే 100 ఎకరాల ల్యాండ్ ఉందో దాన్ని తీసుకుంటామని ఆ జియోలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ జియో నంబర్ 55ను జారీ చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క ల్యాండ్ను తీసుకోవడం అంటేనే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ యూనివర్సిటీ అయినా సరే 100 ఎకరాలు ఉంటాయి, 100 ఎకరాలు ఉంటాయి. ఆ రోజు గవర్నమెంట్ కేటాయించినటువంటి ల్యాండ్స్ ఇవన్నీ. ఎందుకు 100 ఎకరాలు ఉన్నాయి ల్యాండ్స్ అంటే యూనివర్సిటీస్కి? భావితరాల కోసం ఉపయోగపడాలి. రేపటి నాడు ముందు తరాలుగా ఏంటంటే ఇంకో 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, రైతులు పండించే వెజిటేబుల్స్ కావచ్చు, మంచి మంచి వరిలు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, మక్కలు కావచ్చు, ఈ విధంగా అన్ని రకాల వ్యవసాయ రంగాల పంటలపైన పరిశోధన జరిగే ప్రదేశం అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరుగుతుంటది. సో ఆ 100 ఎకరాలను ఈరోజు హైకోర్టు కేటాయించడం వలన ఏముంటుందంటే, అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క ల్యాండ్ను 100 ఎకరాలకు హైకోర్టు కేటాయిస్తే ఆ పరిశోధనలు అనేది జరగవు. పరిశోధన జరగని కారణంగా ఈరోజు వ్యవసాయ రంగం అనేది, తెలంగాణ వ్యవసాయ రంగం అనేది మరింత వెనుకకు వెళ్లే ఆవిష్కారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కేటాయించినటువంటి ప్లేస్ ఏదైతే 100 ఎకరాలు ఉందో, ఆ 100 ఎకరాల స్థలంలో ఈరోజు మెడిసిన్ ప్లాంట్స్ పెరుగున్నాయి. ఆడ గత 30 సంవత్సరాలుగా లక్షల రూపాయలు వెచ్చించి పెద్ద పెద్ద చెట్లు పెరిగినాయి, మెడిసినల్ ప్లాంట్స్. ఈ మెడిసినల్ ప్లాంట్స్ పెరిగినాయి. వెజిటేబుల్ మీద పరిశోధన జరుగుతుంది. ఆ ప్లేస్ లో వెజిటేబుల్స్ మీద పరిశోధన జరుగుతుంది. గత 30-40 సంవత్సరాలుగా లక్షల రూపాయలు వెచ్చించి లక్షల రూపాయల ప్రాజెక్టులు శాంక్షన్ అయ్యి ఆ మొక్కలను పెంచుకోవడం జరిగింది. అక్కడ రీసెర్చ్ స్కాలర్ రీసెర్చ్ చేస్తున్నారు, ప్రొఫెసర్లు చాలా రకాల రీసెర్చ్ చేస్తున్నారు. అక్కడ మీరు వెళ్ళి చూస్తే ప్రతి చెట్టుకు ఒక నామకరణం చేశారు. ఈ చెట్టు వల్ల యొక్క ప్రయోజనాలు ఏంటిది, ఈ చెట్టు భావితరాలకు ఉంది, ప్రస్తుతం దీని వల్ల ఏం ఉపయోగపడుతుంది అనేది ఆ 100 ఎకరాల ల్యాండ్ లో బయోడైవర్సిటీ పేరుతో పెద్ద పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 100 ఎకరాలను ఈరోజు గవర్నమెంట్ లాక్కుంటే ఈ పరిశోధన అంతా కుంటుపడుతుంది. వెజిటేబుల్ పైన జరిగే పరిశోధన అంతా కుంటుపడుతుంది. దీని మూలంగా రైతులు కొత్త రకాల పంటలు పండించాలన్నా, కొత్త రకాల వెజిటేబుల్స్ పండించాలన్నా, రైతులకు నూతన వంగడాలను చేకూర్చిన పరిశోధన అది ఇక్కడ కుంటుపడుతుంది. దీని మూలంగా ఈ భారం రైతు మీద పడడం భారం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ప్రజాపాలన చేస్తాం, రైతు రాజ్యం ఇందిరమ్మ రాజ్యం చేస్తాం అన్నారు. మీరు రైతు రాజ్యం ఇందిరమ్మ రాజ్యం కావాలంటే రైతులందరూ మంచి పంటలు పండించాలి కదా. రైతులే రాజులుగా మారాలంటే ఇక్కడ పరిశోధనలు మంచి జరగాలి కదా. మేమేమంటున్నామంటే ఈ 55 జియోను వెంటనే వెనక్కి తీసుకోవాలి. హైకోర్టు కేటాయిస్తూ జారీ చేసినటువంటి 55 జియోను వెంటనే వెనక్కి తీసుకోవాలి. మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సందర్భంలో రేవంత్ రెడ్డి చాలా బహిరంగ సభలో మన తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తున్న మాట్లాడేది. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు 100 ఎకరాల భూములను కబ్జా చేయడం జరిగింది, తెలంగాణ రాష్ట్రం సంబంధించిన భూములు. మేము ఏమంటున్నాం, రేవంత్ రెడ్డి గారికి ఈ టీవీ ద్వారా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారికి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు 100 ఎకరాలు కబ్జా చేశారు, ప్రభుత్వ భూములను కబ్జా చేశారు, రైతుల భూములను కబ్జా చేసుకున్నారని చెప్పారు కదా. రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కవిత అన్నారో, మీరందరూ హరీష్ రావు అన్నారో, వాళ్ళు కబ్జా చేసుకున్న ల్యాండ్ లో అవన్నీ లాక్కొని ఆ ల్యాండ్ లో మీరు హైకోర్టును కట్టాలే తప్ప భావితరాలకు ఉపయోగపడే అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీ ల్యాండ్ జోలికి మీరు రావద్దు, వెంటనే ఈ జియోను వెనక్కి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఓకే, సో ఆ జియో గురించి మీరు ఏదైతే ధర్నా చేస్తున్నారో, ఆ ధర్నాలో ఝాన్సీ అని ఒక మహిళా పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో దాని గురించి కూడా పెద్ద ఎత్తున చాలా మంది కూడా మాట్లాడారు దాని గురించి. అయితే ఈ జియో నంబర్ 55ను వెనక్కి తీసుకోవాలని చలో అగ్రికల్చర్ యూనివర్సిటీ అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పిలుపునిచ్చింది. సో సేవ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, సేవ్ ల్యాండ్స్ అనే కాన్సెప్ట్ తోటి మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో అక్కడ ధర్నా చేయడానికి నేను ఏదైతే బయోడైవర్సిటీ ల్యాండ్ ఏదైతే పార్క్ అంటున్నాను, ల్యాండ్ అంటున్నానో, అక్కడికి వెళ్దామని అందరము, మా కార్యకర్తలం అందరం కూడా
అక్కడ గ్యాదర్ అవుతున్నాం, ప్రొటెస్ట్ చేద్దామని వెళ్తున్నాం, శాంతియుతంగా ధర్నా చేయాలనుకున్నాం. సో ముందస్తుగా అరెస్ట్ చేసి ఏదైతే మహిళా అని చూడకుండా మా రాష్ట్ర కార్యదర్శిని ఈడ్స్కి వెళ్ళడం జరిగింది. ముందస్తుగా మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మేము పోలీసులకు గాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఒకటే డిమాండ్ ఇస్తున్నాం. ఏంటంటే ఈ పోలీసులు దేశంలో చాలా మంది చాలా రకాలుగా డ్రగ్స్ దందాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు. వీళ్ళ మీద మీ ప్రతాపం చూపాలి. కానీ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేము విద్యార్థుల గొంతుగా నిలుస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఈ ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఏ యూనివర్సిటీ ల్యాండ్ కూడా దారాదత్తం కాకూడదు, ఏ యూనివర్సిటీ ల్యాండ్ ను కూడా ఎవరు కబ్జా చేయకూడదు. అందులో భాగంగానే ఈ జియో నంబర్ 55ను గవర్నమెంట్ తీసుకొచ్చిన జియోను వెనక్కి తీసుకోవాలని మేము శాంతియుతంగా మేము ధర్నా చేద్దామని వెళ్తుంటే మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేయడం, అక్రమంగా అరెస్ట్ చేయడం, ఈడ్స్కి వెళ్ళడం ఇవన్నీ జరిగినాయి. రాష్ట్ర కార్యదర్శికి ఝాన్సీకి కూడా చాలా రకాల దెబ్బలు తాగడం జరిగింది. చాలా విద్యార్థులు కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు, ఈరోజు ఆసుపత్రి పాల్గొనడం కావడం కూడా జరిగింది. ఓకే. సో మరి అది ఎవరి దృష్టికి తీసుకెళ్లారు మీరు ఆ సమస్యను కూడా? ఎస్, ఆ సమస్యను ఈరోజు మేము నిన్న డీజీపీ గారికి తోటి కలిసాము. డీజీపీ గారికి కలిసి మీ పోలీసులు కావచ్చు, మీ కానిస్టేబుల్, మీ సిఐ, ఎస్ఐలు చేసే ప్రవర్తన మంచిగా లేదు, విద్యార్థి పరిషత్ విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్నాము, విద్యార్థుల గొంతుగా నిలుస్తున్నాం, మీ పోలీసుల యొక్క ప్రవర్తన బాగలేదు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అనేసి మేము నిన్న డీజీపీ గారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారిపైన. అదేవిధంగా మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ కూడా వెంటనే స్పందించారు ఆ సంఘటన పైన. జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించి ఆయా రిపోర్ట్ను మేము తెప్పించుకుంటాము. సంబంధించిన పోలీస్ అధికారులు కావచ్చు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఖచ్చితంగా మేము శిక్షించేలా కావచ్చు, చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామనేసి కూడా వారందరూ హామీ ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. అయితే ప్రధానంగా ఏంటి మీ డిమాండ్స్ ఏంటి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు? ఎస్, రేవంత్ రెడ్డి గారికి మా ప్రధాన డిమాండ్ ఒకటేనా, ఏంటంటే జియో నంబర్ 55ను వెనుకకి తీసుకోవాలి. జియో నంబర్ 55ను వెనుకకి తీసుకొని హైకోర్టు, కొత్త హైకోర్టు కట్టండి మీరు, మేము వద్దనట్లేదు, కొత్త హైకోర్టును మీరు కట్టండి. కానీ గవర్నమెంట్ భూమి కాకుండా వేరే యూనివర్సిటీ అయితే గవర్నమెంట్ సంబంధించినటువంటి ల్యాండ్స్, చాలా రకాల ల్యాండ్స్ ఉన్నాయి, ఆ ల్యాండ్ లో కట్టాలి. కానీ ఈ రోజు మేము కోకాపేట భూములన్నీ కూడా కబ్జా చేసుకున్నారని రేవంత్ రెడ్డి చాలా సార్లు ఆరోపణ చేసిండు. ఎస్, కోకాపేట భూముల్లో కట్టండి, చాలా కాస్ట్లీ భూములు అంటారు కదా, ఆ భూముల్లో కట్టండి వెళ్ళి. కానీ యూనివర్సిటీ భూములు ఎందుకు? యూనివర్సిటీ ల్యాండ్ ను తీసుకోవడం అంటేనే భావితరాలు, లేదంటే వచ్చే జనరేషన్, గ్రామీణ ప్రాంత విద్యార్థులు కావచ్చు, పట్టణంలో ఉన్నటువంటి బస్తీ వాసులు కావచ్చు, ఈ విధంగా పేద విద్యార్థులు చదువుకునేటువంటి యూనివర్సిటీ కావచ్చు, మంచి మంచి యూనివర్సిటీలలో పరిశోధన జరుగుతున్నాయి కదా, ఈ పరిశోధన అన్నింటినీ చేయకుండా చేసేందుకే యూనివర్సిటీ ల్యాండ్ను ఆక్రమించుకుంటామని చెప్తున్నాం. ఒకవేళ నిజంగా పరిశోధనలు జరగాలి ఈ రాష్ట్రంలో అంటే మీరు యూనివర్సిటీ ల్యాండ్ను తీసుకోవద్దు. ఒకవేళ నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు మంచి అగ్రికల్చర్ విద్యను అభ్యసించాలన్నా, మంచి పరిశోధనలు జరగాలన్నా, రైతులకు రాబసాటిగా పంటలు పండాలన్నా, ఈ తెలంగాణ రాష్ట్రం పండించే పంటల్లో నంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి కావాలన్నా ఈ 55 జీవోను రద్దు చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క ల్యాండ్ను యథావిధిగా కొనసాగే విధంగా చేయాలని మేము పిలుపునిస్తున్నాం. ఓకే. సో హైకోర్టు అంటే ఒక న్యాయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థను ఇప్పుడు నిర్మించాలనుకోవడం తప్పు కాదు ప్రభుత్వంది. కానీ ఒక ప్రజలకి రక్షణ కల్పించాలంటే పోలీసులు, అలాగే ప్రజలకి ఒక న్యాయం జరగాలంటే న్యాయ వ్యవస్థ. దాని గురించి మీరు అడ్డుకోవడం మీకు తప్పు అనిపించట్లేదా? ఎస్, మేమేమంటున్నామంటేనా, న్యాయ వ్యవస్థ మనకందరికి న్యాయం కావాలి. మనకు పోలీసులు కానీ కింది స్థాయి ఉద్యోగులు కానీ న్యాయం చేయకపోతే మనం హైకోర్టును వెళ్ళి కోర్టులకు వెళ్ళి ఆశ్రయిస్తాం మాకు న్యాయం కావాలని. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మాకు న్యాయం చేకూర్చే సంస్థ హైకోర్టే ఈరోజు అక్కడ ల్యాండ్ లో హైకోర్టు కడతామని చెప్తున్నారు. సో మేము న్యాయం కోరాలని, మా యూనివర్సిటీ ల్యాండ్ కూడా మేము ఆపాలని కోర్టును ఆశ్రయించుదాం అనుకున్నాం, కానీ కోర్టే ఈరోజు బిల్డింగ్ కడదామంటున్నారు.